హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. సౌత్లో ఎక్కువగా థ్రిల్లర్ మూవీస్ మలయాళంలో వస్తుంటాయి అని వింటున్నాం. ఈ మధ్య ఎక్కువ ఫ్యాన్స్ కూడా అయిపోయారు మలయాళం మూవీస్కి. అక్కడ స్టోరీస్ బాగా వస్తుంటాయి, బాగుంటుంది అని. అట్లేం లేదు, మన తెలుగులో కూడా వస్తాయి అప్పుడప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ అలాంటి ఒక మూవీ వస్తుంది, తత్వం అనే మూవీ. ట్రైలర్ అయితే సూపర్గా ఉంది, మీరు చూడకపోతే వెంటనే చూసేయండి. ప్రస్తుతం మనం ఆ టీం తోటే ఉన్నాం. డైరెక్టర్ అర్జున్ కోలా గారు, అలాగే హీరోయిన్ దస్విక, హీరో దినేష్ తేజ్ గారితో ఉన్నాము. తత్వం మూవీ గురించి మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ముందుగా మీ ముగ్గురికి కంగ్రాచులేషన్స్. ట్రైలర్ అయితే ఎక్సలెంట్ గా వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా బీజిఎం కూడా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఏదో ఉంది సినిమాలో అన్నట్టు ఉంది. మంచిగా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశారు మీరు. మీకు మొదటి నుంచి అంటే ఇలాంటి ఒక సినిమా తీయాలి అని అనుకున్నారంటే, డైరెక్టర్గా డెబ్యూ కావాలంటే కొంచెం ఒక మంచి అందరికీ రీచ్ అయ్యే మూవీ ఎంచుకుంటారు డైరెక్టర్స్. మీరేమో థ్రిల్లర్ మూవీ ఎంచుకున్నారు, కారణం ఏంటి? థ్రిల్లర్కి ఈజీ రీచ్ ఉంటుంది అండ్ ఫ్యాన్స్ కూడా చాలా అంటే ఎక్సైటెడ్గా చూస్తారు సినిమా. డ్రామా లైక్ అదర్ జానర్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే లైక్ యూజువల్ ఒక రెప్యుటేషన్ ఉండాలి. ఒక రెప్యుటేషన్ క్రియేట్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ గ్యారంటీ ఆడియన్స్ లైక్ ఓకే మన ఈ సినిమాకి వెళ్ళొచ్చు, ఈ డైరెక్టర్ లేకపోతే వీళ్ళు చేశారని కానీ సినిమాకి వెళ్ళొచ్చు అని. థ్రిల్లర్ జోన్కి ఏమవుతుందంటే డైరెక్టర్ అని తెలియాల్సిన అవసరం లేదు, కథ బాగుంటే చాలు. సో ఆడియన్స్ బాగుంది కథ అనగానే దే విల్ వాచ్ ఇట్. సో ఆ నమ్మకంతోనే నేను ఫస్ట్ థ్రిల్లర్ అనుకున్నాను. దస్విక, ఇది మీ ఫస్ట్ మూవీయా? యా, ఇది నా ఫస్ట్ మూవీ అండి. ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది అండ్ డెఫినెట్లీ ఈ మూవీతో మంచి నేమ్ వస్తుంది అని ఐఎమ్ థింకింగ్. సో అండ్ నా తత్వం టీమ్ ఆర్ ఎల్స్ లైక్ ప్రాజెక్ట్ కానీ స్టోరీ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. మామూలుగా హీరోయిన్ డెబ్యూ అంటే సాంగ్స్ ఉంటాయి, అలాగే కొంచెం కామెడీ సీన్స్ ఇలాంటివి ఉంటాయి. బట్ మీరేమో ఒక మంచి థ్రిల్లర్ మూవీలో యాక్ట్ చేశారు. అంటే ఎలా సిద్ధమయ్యారు ఈ మూవీకి, ఎలా రెడీ అయ్యారు? యాక్చువల్లీ లైక్ స్టోరీ రివీల్ చేయకూడదు, బట్ ఈ మూవీ ఏంటంటే లైక్ స్కోప్ నాకు చాలా ఎక్కువ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్స్కి ఫస్ట్ ఫిలింకి స్కోప్ అనేది లైక్ చాలా తక్కువ ఉంటుంది. వింటున్నాం కూడా హీరోయిన్స్ ని జస్ట్ గ్లామర్ కోసమే. ఎగ్జాక్ట్లీ. బట్ ఈ మూవీలో, నా తత్వం మూవీలో నాకు అట్లా కాదు, లైక్ చాలా స్కోప్ ఉంది అండ్ డెఫినెట్లీ ఇది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి కానీ ఏదైనా. లైక్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు అర్జున్ గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి రిమైనింగ్. ఓకే, హీరో దినేష్ తేజ్ గారితో చేయడం ఎలా అనిపించింది? అఫ్ కోర్స్ డెఫినెట్లీ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను అండ్ చాలా కంఫర్టబుల్గా అండ్ ఈజ్ వెరీ నైస్ పర్సన్. సో ఇద్దరు కూడా లైక్ ఏదైనా సీన్స్ గురించి ఏదైనా కొంచెం ఇబ్బంది పడినా లైక్ తెలియకపోయినా బోత్ సపోర్ట్ చేసేవారు. నాకు కొంచెం అది చాలా ఈజీ అయిపోయింది లైక్ వాళ్ళిద్దరు చెప్పడంతో. సో డెఫినెట్లీ వర్కింగ్ విత్ హిమ్ ఈజ్ వెరీ వండర్ఫుల్ ఫర్ మీ. లైక్ చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ. దినేష్ తేజ్ గారు, మీరు చెప్పండి, మీరు హుషారు మూవీలో ఉన్నారు. అంటే హుషారు మూవీ తర్వాత మెరిసే ఈ రెండు మూవీస్ ద్వారా కొంచెం ప్లేబ్యాక్ కూడా ఉంది. మీరు బాగా తెలిసారు జనాలకి. ఇంకో విషయం ఏంటంటే మీ ఫేస్ చాలా క్యాచీ ఫేస్. చూడంగానే అరే ఎక్కడో చూసాము, అరే నేను ఫిల్మ్ యాక్టర్ అని ఈజీగా అలా అనిపించే ఫేస్ మీది. ఎలా అనిపిస్తుంది అలా జనాలు మీ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు? అంటే మీది చూడంగానే భయ్యా మీరు ఏదో సినిమాలో యాక్ట్ చేశారు కదా అని అడుగుతారు కదా, అట్లా అడిగినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే ఏదో సినిమాలో కాకుండా మనకంటూ యూనిక్నెస్ పేరు చేసుకోవాలి, ఇంకెక్కువ కష్టపడాలని అనిపిస్తుంది. సో తత్వంతో వచ్చేస్తుందా మరి ఆ పేరు? హోప్ఫుల్లీ అండి, హోప్ఫుల్లీ. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇనఫ్ బికాస్ ఎందుకంటే వాట్ ఎవర్ ద మూవీస్ ఐ డూ, సో ద వే ఐఎమ్ కాన్ఫిడెంట్. ఫస్ట్ సినిమా హుషారు ఉన్నప్పుడు కానీ ప్లేబ్యాక్ అయినా మెస్ఎంఎస్ లైక్ ఎక్కడో జనాలకి రీచ్ అయ్యే మీడియం కొంచెం డిలే అవుతుంది అనిపిస్తుంది కానీ బట్ ఐ వాజ్ నెవర్ లైక్ హెసిటెంట్ అనమాట. ఇది వెళ్తుందా లేదా నా చిన్న అపనమ్మకం అయితే లేదు నాకు. ఎప్పుడు ఐ వాజ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై స్క్రిప్ట్. డెఫినెట్లీ షూర్గా తత్వం అయితే డెఫినెట్గా నచ్చుతుంది. డైరెక్టర్ ఫస్ట్ మీరు డైరెక్టర్ని కలిసారా, డైరెక్టర్ మిమ్మల్ని కలిసారా? అంటే ఎలా పరిచయం ఆయన అర్జున్ కోలా మీకు? ఆయన కాల్ చేశారు. అంటే మామూలుగా ఇండస్ట్రీలో ఎలా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండి అని చెప్తారు, లేకపోతే నాకు ముందు నుంచే నా స్ట్రగుల్ డేస్ నుంచి తెలుసు అని చెప్తారు. ఎప్పుడో వాడికి ఒక 15 years బ్యాక్ 10 years బ్యాక్ స్టోరీ చెప్తాను. అప్పుడు మనం నువ్వు హీరో నేను డైరెక్టర్ అయ్యాక
ఇట్లా చేద్దాం అనుకున్నామని అంటారు. ఆయన దాన్ని తీసుకోండి, ఏదో అనుకున్నారంటే అది ఇమీడియట్ గా అవ్వాల్సింది. అంటే స్టోరీ కూడా అడ్రోల్ కూడా రాయరు ఆయన. సో ఇమీడియట్ గా హీస్ కాన్ఫిడెంట్, హీస్ వెరీ క్విక్ విత్ రైటింగ్ అండ్ హీస్ వెరీ గుడ్ రైటర్ యాక్చువల్లీ. దినేష్ తేజ్ని ఎందుకు అనుకున్నారు మీరు తత్వంలో హీరోగా? మీరే చెప్పేసారు ఆన్సర్ ఇందాక. లైక్ మీరు చూడంగానే హీరోలా ఉంటారు, లైక్ అందరు మీ దగ్గరికి అప్రోచ్ అవుతారు. సో నాది కూడా సేమ్ థాట్. అండ్ ఇంకోటి ఏంటంటే అదే ఒక ఎవరైనా చూసినప్పుడు మా అబ్బాయి అవును మావాడే అని చెప్పేసి అనుకుంటారు కదా, ఆ ఫీలింగ్ రావాలని చెప్పేసి. ఎందుకంటే హీరో అనేది అంటే ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు ఏదైనా హీరో ప్రొటాగనిస్ట్ అనేది పక్కన పెట్టేస్తాయి, క్యారెక్టర్ ఆడియన్స్ చూసినప్పుడు ఇది నేనే, అవును ఇలాగే నేను బిహేవ్ చేస్తూ ఉంటాను, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తూ ఉంటాను అనే థాట్ ఆడియన్స్ క్రియేట్ అవ్వాలి. సో నాకు ఏమనిపించిందంటే ఆయన లుక్స్ కానీ అవి కానీ, అండ్ ఇంకా హుషారులో ధ్రువాని నేను 2-3 ప్రమోషన్స్కి వెళ్ళగానే ఇప్పటికీ లైక్ ధ్రువ్ అని పిలుస్తాను. సో అదే మెయిన్ రీజన్. ఎందుకంటే మనకి ఆడియన్స్కి కానీ లేకపోతే మనం చూసే వాళ్ళందరూ కూడా ఏంటంటే మా అబ్బాయి మావాడే అనుకోవాలి. అదే ట్రైలర్ చూస్తుంటే కూడా మీరు ఏదో అంటే దినేష్ తేజ్ లాగా అనిపించట్లేదు, ఒక కానిస్టేబులే నిజంగా. కానిస్టేబుల్ అక్కడ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాడు, చాలా సీరియస్ ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు అన్నట్టే అనిపించింది. చాలా బాగా ఇంటెన్సివ్గా చేశారు నిజంగా, చాలా బాగుంది చూస్తుంటే ట్రైలర్. అగైన్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఇది లిటరల్ బ్లెస్సింగ్ అనే చెప్పాలి. అంటే ఒక పర్సన్ మాట్లాడుకోకుండా, అంటే దినేష్ గురించి మాట్లాడకుండా అండ్ పీపుల్ స్టార్టెడ్ కాలింగ్ యూ ధ్రువ్ కానీ లేకపోతే ప్లేబ్యాక్ లో కార్తిక్ కానీ, సో ఇలా ఈ సినిమా కళ్యాణ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, సో అంటే యాజ్ అన్ యాక్టర్గా మనం చేసింది వాళ్ళకి నచ్చాలి, తర్వాత మనం ఓన్ చేసుకోవాలని ఉంటుంది. లైక్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అది వస్తుందని చెప్పంటే చాలా హ్యాపీ కదండి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ నాకు. ప్రీవియస్ మూవీకి ఈ మూవీకి మీలో మీరు గమనించింది ఏంటి అంటే ఇది టోటల్ డిఫరెంట్ స్టోరీ. సో ఎలా ఉండేది? హోల్ డిఫరెంట్ థింగ్ అండి. వెన్ యూ స్టెప్ ఇన్ టు దట్ క్యారెక్టర్, లైక్ షూ ఆఫ్ ద క్యారెక్టర్, ఒకసారి స్టెప్ ఇన్ అయిన తర్వాత టోటల్ అంతే మారిపోతుంది చూడాలి. లైక్ ఆ ఎన్విరాన్మెంట్లోకి, ఆ వరల్డ్లోకి ఎంటర్ అయిపోతాం కదా. సో ఆబ్వియస్లీ దట్స్ ఎ హోల్ డిఫరెంట్ వరల్డ్, ఇది టోటల్ డిఫరెంట్ వరల్డ్. నాకైతే ఐ ఫెల్ట్ మై సెల్ఫ్ యాజ్ కళ్యాణ్ అంతే. సో ఈ కళ్యాణ్ అనే క్యారెక్టర్ని ఎంత ఎఫెక్టివ్గా నేను ప్రజెంట్ చేయగలుగుతాను, ఎంత కన్విన్సింగ్గా చెప్పగలుగుతాను, అది ఒకదే థాట్ రన్ అవుతూ ఉంటుంది. సో హీరోయిన్ ఎలా హెల్ప్ చేసింది? మీరు ఏదో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కదా, సో ఒక్కొక్కసారి ఆమె పైన కూడా మీరు ఏదో అనుమాన పడుతున్నట్టు ఉంటారు. అదే అండి, అదే అనుమానం అయితే ఉంది. సో మీరు అందరు అనుమానిస్తారు ఇక, అవునండి, ప్రతి ఒక్కరిని కనబడ్డ ప్రతి ఒక్కరు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏంటంటే యూ అగేన్స్ట్ ద వరల్డ్, కళ్యాణ్ అగేన్స్ట్ ద వరల్డ్ లాగా చెప్పొచ్చు. ఇంకా సో యూ నెవర్ నో, అసలు వెళ్ళడం ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత టోటల్ ఊరంతా ఎవరెవరు ఒక్కరు ఒక పర్స్పెక్టివ్ చెప్తుంటారు. తనకు క్లారిటీ రావాలంటే ఎలా ఉంటుంది, ఆ క్వశ్చన్ మార్క్ ఎప్పటికీ ఉంటుంది కదా. సో ఇవాళ తిన మీద తర్వాత ఈవెన్చువల్లీ మెల్లమెల్లగా వెళ్తున్నప్పుడు యూనో అన్విల్ అయ్యే ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా. సో ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ప్రతి షాకింగ్ ఏదని. సో హీ డజంట్ నో హూమ్ టు ట్రస్ట్, ఎవరు నమ్మాలి ఏంటో కూడా అర్థం కాదు. అలాంటి ప్రాసెస్లోనే ప్రతి ఒక్క క్యారెక్టర్ మీద తర్వాత హీరోయిన్ మీద. అండ్ దిస్ అనదర్ లేయర్ కూడా అండి, లైక్ హీరోయిన్ క్యారెక్టర్ ఇది వచ్చేసి నాట్ జస్ట్ అండ్ ఓన్లీ అనుమానం కాకుండా దిస్ వెరీ బ్యూటిఫుల్ ఎమోషన్ యాజ్ వెల్. సో ద కెమిస్ట్రీ బిట్వీన్ దోస్ క్యారెక్టర్స్ అది చాలా అందంగా రాసుకున్నారు ఆయన. ట్రైలర్ కట్ కూడా చాలా బాగా వచ్చింది. అంటే ఫస్ట్ ఒక 3-4 ఫ్రేమ్స్ చూడంగానే చూద్దాం ఇంకా అనే క్యూరియాసిటీ కలిగింది. నిజంగా చాలా బాగుందండి ట్రైలర్ కట్. తత్వం అనే టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది మీకు? తత్వం బేసికల్గా మన గురించి మనం తెలుసుకోవడం చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు పక్కన మన ఇంటి పక్కన జరిగే విషయాలు బట్టే మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. ఈ క్యారెక్టర్ నేను రాసుకున్నప్పుడు కూడా ఏమనుకున్నానంటే, ఒక క్యారెక్టర్ ఫస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తా ఉంటారు, కానీ నేను బిహేవ్ చేస్తే ఎలా బిహేవ్ చేస్తాను అనే పాయింట్ వచ్చినప్పుడు సో అతని క్యారెక్టర్ బయటపడింది, సో అతని తత్వం బయటపడింది. సో అని అలా అనుకొని నేను లైక్ బేసికల్గా ఆ క్యారెక్టర్ని డిఫైన్ చేద్దాం అనుకున్నాను. సో దానికి కరెక్ట్ టైటిల్ తత్వం అనుకుని. దస్విక మీరు చెప్పండి, తత్వానికి ముందు మీరు ఏం చేసేవారు? అంటే ఇలా ఏ ప్రాజెక్ట్స్ చేస్తారు? షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లైక్ ఏమైనా చేశారా? లేదండి, ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ నాకు. సో దీని తర్వాత మళ్ళీ నేను గ్రూమింగ్ కానీ లైక్ క్లాసెస్ కానీ అన్నీ లైక్ స్టార్ట్ చేశాను ఈ ప్రాజెక్ట్ తర్వాత. ఇదే నా ఫస్ట్ అంటే లైక్ అప్పుడే నేను ఇంకా స్టార్ట్ చేస్తున్నా మూవీ ట్రయల్స్ అవన్నీ. సో ఫస్ట్ మూవీ నాకు ఈ కాల్ వచ్చింది కూడా ఈ తత్వం, మా తత్వం మూవీతోనే. చిన్నప్పటి నుంచి అనుకున్నారా హీరోయిన్ అవుతా అని, లేకపోతే
ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే అనుకున్నాను. థర్డ్ క్లాస్ లో అనుకున్నాము. నాకు మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పలేదు. సీరియస్లీ యా, దట్స్ ట్రూ. ఓకే, అంటే ఎవరిని చూసి హీరోయిన్ అవుదాం అనిపించింది మీకు? ఆ ఏజ్లో అంత ఏం తెలియదు కదా, బట్ అది తెలీదు, బట్ ఏంటంటే చాలా మందికి చిన్నప్పుడు ఏదో మూవీ చూస్తుంటే ఈయనలాగా అవ్వాలి, లేకపోతే వీళ్ళలా బట్టలు వేసుకోవాలి, వీళ్ళలాగా మనం కూడా నడవాలి అని అంటే యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి అంటే లైక్ ఐ థింక్ 1 year అట్లా ఉంటుంది కదా, ఆ ఏజ్ నుంచి కూడా మొత్తం షాక్ షూ అన్నీ ఫుల్ రెడీ అయిపోయి వెళ్ళి పడుకునేది. అందరూ ఎక్కడికో వెళ్తున్నానేమో అనుకున్నట్టు ఉండేదాన్ని, బట్ వెళ్ళి స్లీప్ చేసి లైక్ పడుకునేదాన్ని. అంటే దాని 3rd classలో లైక్ టీచర్స్ మామూలుగా అందరినీ అడుగుతారు కదా, మీ డ్రీమ్స్ ఏంటి, ఏమవుతారు పెద్దయ్యాక అని. సో అందరు సాఫ్ట్వేర్, టీచర్, డాక్టర్ అట్లా చెప్తున్నప్పుడు నేను యాక్ట్రెస్ అవుతాను అని చెప్పాను. హీరోయిన్. యా. సో మా పేరెంట్స్కి ఫోన్ చేసి రమ్మని చెప్పారు. ఏంటి మీ అమ్మాయి ఇట్లా చెప్తున్నా, మీరు ఏమైనా చెప్తున్నారా అంటే, లేదు తన ఎందుకు అందో తెలీదు, బట్ ఇట్స్ తన ఇష్టం అది. సో ఫైనల్ గా హీరోయిన్ అయ్యారుగా, యా. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ అయినా సినిమా రిలీజ్ రోజు ఆ టీచర్ కాల్ చేసి ఫోన్ చేయమని చెప్పి నేనైతే కాల్ చేసి చెప్పి. డెఫినెట్లీ. సో షూటింగ్ రోజు అంటే క్లాప్ కొట్టినప్పుడు మీరు హీరోయిన్గా అక్కడ అందరికీ కనిపించారు, మీకు అయిపోయింది కానీ ఈ సినిమాలో హీరోయిన్ అని ఫిక్స్ అయిపోయారు. అవును. ఏమనిపించింది అప్పుడు, మీ థాట్ ఏంటి? చాలా హ్యాపీగా, ప్రౌడ్గా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే లైక్ అనుకుని వెంటనే రావాలి అంటే చాలా కష్టం, అవును. బట్ ట్రై చేస్తున్న కొన్ని మంత్స్ ఆర్ 1 yearలో నాకు వచ్చింది కదా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మేబీ గాడ్స్ బ్లెస్సింగ్ ఏమో, బట్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదా మీకు? నో అండి, నథింగ్. సింపుల్ ఫ్యామిలీ, జస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతే. ఆల్ ద బెస్ట్, బాగా Thank you చేయండి, so ఇంకా much. మంచి సినిమాలు రావాలి. షూర్ డెఫినెట్లీ, థ్యాంక్ యూ. ఇక మీ గురించి మాట్లాడుకుందాం. తత్వం సినిమా నుంచి జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు? Out of the box thriller. Out of the box, I can say it actually, and a very engaging and intriguing thriller, which జనాల్ని ఒక సీరియడ్స్లో కూర్చోబెట్టి, అండ్ థ్రిల్లర్ కంటే మోస్ట్ ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే క్లైమాక్స్ పార్ట్ అనమాట. సో అప్పుడు జనాలకు కూడా అర్థమవుతుంది ఏంటంటే తత్వం అనే టైటిల్ ఎందుకు పెట్టారు ఇది అని చెప్పి. సో దట్స్ లైక్ వన్ ఆఫ్ వెరీ బ్యూటిఫుల్ క్లైమాక్స్. నేను ఇప్పటివరకు షూట్ చేసిన దాంట్లో సో నాకు చాలా ఇష్టమైన క్లైమాక్స్. సో ఇట్ విల్ మేక్ యూ థింక్ యాజ్ వెల్. జనాలకి ఒక మంచి సినిమా చూసామనే కాకుండా, అక్కడ ఎంజాయ్ చేసాం కాకుండా, దే విల్ క్యారీ ద ఫిల్మ్ ఫార్వర్డ్ అనమాట. వాళ్ళ థాట్స్లో ఉండిపోతుంది సినిమా. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ జనాలకి అందరికీ నచ్చుతుంది. ఇట్స్ జస్ట్ దట్ ఒకే ఒక చిన్న టాస్క్ ఏంటంటే వాళ్ళని థియేటర్కి రప్పించగలరు. వాళ్ళు థియేటర్కి వచ్చారు అంటే మార్నింగ్ షో పడ్డ తర్వాత ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆ వర్డ్ ఆఫ్ మౌత్ డెఫినెట్గా జనాలు అందరూ ఇంకా వెళ్ళి చూస్తారని. సినిమా బాగుంటే డెఫినెట్ గా Yeah, వస్తుంది, exactly. ఆ విషయం అందరికి సో తెలిసింది. అది కాకపోతే ఫస్ట్ ఒక పుష్ ఉంటుంది కదా. సో మార్నింగ్ షో వరకు మన జనాలకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ఈ సినిమా వర్క్ అవుతుంది, లైక్ చాలా మంచి సినిమా ఇది అని చెప్పి. ఆ చిన్న పుష్ వాళ్ళ దగ్గర నుంచి, మా దగ్గర నుంచి ఒక పుష్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అది మీ మాటల్లోనే తెలుస్తుంది కాన్ఫిడెన్స్. అండ్ మీ డ్రెస్ స్టైల్ అది ఏంటది, పట్టా లేకపోతే చూస్తేనేమో డ్రెస్ లో కలిసిపోయినట్టుంది అది? బ్యాక్ బెల్ట్. ఏమైంది అసలు? సో చెప్పండి, పర్లేదు. మేము సాంగ్ లాంచ్ అయిన తర్వాత వీఆర్ సపోజ్ టు గో ఈవెంట్ అన్నమాట. ప్రమోషన్స్ వెళ్తున్నప్పుడు వి మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఎక్కడ, ఏ ఏరియాలో? ఒంగోలు దగ్గర. సో బై రోడ్ వెళ్తుంటే వి మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అంటే ఇంజూరీ అయిందా? బ్యాక్ కొంచెం ఇంజూర్ అయింది. సో ఐ వాజ్ సపోజ్ టు టేక్ రెస్ట్. ఇది కొంచెం సపోర్ట్ కోసం వేసుకోవాలి. మరి రెస్ట్ తీసుకోక అంటే రెస్ట్ తీసుకుంటే ఎలా మళ్ళీ ఇప్పుడు పెయిన్ ఎక్కువైతే మరి? పర్లేదండి, హిట్ వేస్తే చేయాలి, అని మర్చిపోతున్నాం. మంచి హిట్ రావాలి, మీ పెయిన్ తగ్గిపోవాలి. ఈ సినిమా కోసం మీరు ఎన్ని రోజులు కష్టపడ్డారు సార్? ఎప్పటి నుంచి వర్క్ చేసుకున్నారు తత్వం గురించి? తత్వం గురించి అంటే ఫస్ట్ కథ అనుకున్న తర్వాత టైటిల్ అనుకుంది. సో ఫస్ట్ టైటిల్ అనుకున్న తర్వాత కాదు, ఎందుకంటే కథ మనం ఏం చెప్తున్నా అనే దాన్ని బట్టి నేను టైటిల్ పెట్టుకున్నాను. సో కథ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఏంటంటే లైక్ ఒక కథ చేద్దాం అనుకున్నప్పుడు ఏది చేస్తే మనకి ఆడియన్స్కి తొందరగా వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. ఇంకో అంటే అండ్ ఆ సినిమా చూసినా కానీ అరే ఒక మంచి సినిమా చూసాను నేను. ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో నేను చూసినప్పుడు సినిమా ఎవరైనా ఆడియన్స్ చూడంగానే, ఈ మధ్య ఓటీటీలో కూడా ఇవన్నీ వచ్చేసినప్పుడు ఏమైందంటే స్కిప్ అనేది ఒకటి ఉంది. అవును. సో నాకేంటంటే ఆడియన్స్ చూసినప్పుడు అది వద్దు నాకు. ఆ రిమోట్ స్టార్ట్ చేసిన తర్వాత పక్కన పెట్టేసి అసలు ఎక్కడ ఒక క్లీన్ మూవీ అంటే
ఏది మేము దీంట్లో అన్నెసరిగా Scenes పెట్టలేదు. లేదు, అవసరం లేదు అనిపించింది. ఈవెన్ మాకు ఏమనిపించింది అంటే లైక్ స్మోకింగ్ కానీ అండ్ డ్రింకింగ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వితౌట్ లైక్ అవసరం లేదు. ఎందుకంటే క్యారెక్టర్ యొక్క తత్వం మనం చెప్తున్నప్పుడు లైక్ ఇట్స్ ఇట్స్ ఒక క్యారెక్టర్ చెప్తున్నప్పుడు ఆడియన్స్ ఏంటంటే లైక్ ఇవన్నీ అన్నెసరీ థింగ్స్. అండ్ ఈవెన్ మన మాట్లాడేటప్పుడు కూడా ఊరికి ఒకళ్ళు తిట్టడం కానీ లేకపోతే ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే అవసరం లేని. సో నేనేంటంటే ఒక స్టోరీ బేస్డ్ అండ్ బేసికల్గా ఏంటంటే ఒక 12 years కిడ్ 11 years కిడ్ కూర్చొని సినిమా చూసినా కానీ అతని సినిమాలో స్టోరీ చూస్తాడు తప్ప ఎక్కడ ఒక బ్యాడ్ థింగ్ అని నేర్చుకోడు. అసలు బ్యాడ్ థింగ్ నేర్చుకోరు. 12 years అబ్బాయి చూసినా అని మీరు అంటున్నారు. ట్రైలర్ చూస్తుంటే 12 years అబ్బాయో 15 years అబ్బాయో ఉన్నాడు. అసలు ఎవరు అతను అతను కూడా ఉంటాడేమో అనుకున్నాం. అంటే అతని మీదే మూవీ రన్ అవుతుందేమో అనిపిస్తుంది. లేదు అదొక బేసికల్గా ఏంటంటే ఇట్స్ స్టార్ట్ అండి. అంటే ఒక 3-4 షార్ట్స్ ఉన్నాయి కదా మధ్యలో పెట్టారు కదా ట్రైలర్ లో. సో బేసికల్గా ఒక జర్నీ స్టార్ట్ అయింది అంటే బేసికల్ ఊర్లో మనం ఒక కథ చెప్పాలనుకున్నప్పుడు ఆబ్వియస్గా ఏంటంటే ఏది ఒక పర్సన్ ఏదో తీసుకొని చెప్తాం కాబట్టి. సో నేనేంటంటే ఆ అబ్బాయి బేస్ మీద స్టార్ట్ చేసింది. అండ్ దెన్ ఆ అబ్బాయిని పెట్టుకొని హౌ వీ కెన్ రిలేట్ మనలో ఉన్న ఒక క్వాలిటీస్ మనం జడ్జ్ చేసుకొని ఎట్లా మనం బయటకు వచ్చాం, అసలు మనల్ని కొన్నిసార్లు కొన్ని చుట్టుపక్కల అందరు తప్పు అంటే మనం కూడా ఏంటంటే పైన చూసి తప్పండి. నాకు నేను ఆపకపోతే కొంచెం భయం వేస్తుందండి. లేకుంటే సో అలాగా నేనేమనుకున్నానంటే లైక్ ఇది ఆయనది ఒక క్యారెక్టర్, ఆ బాబుది కూడా ఒక క్యారెక్టర్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అన్నా కదా 11 year 12 year అబ్బాయి చూసినప్పుడు కూడా సో బేసికల్గా వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరైనా చిన్నప్పుడు సినిమా ఒక పసివాడి ప్రాణం కానీ ఇలాంటి ఇలాంటి సిసింద్రి ఇలాంటి చూపించినప్పుడు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు అండ్ వాళ్ళు గుర్తుపెట్టేసుకుంటారు. ఒక్కసారి ఆ మూవీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ జనరేషన్స్ కూడా వాళ్ళకి గుర్తుంటుంది. సో నేను అలా అనుకుని లైక్ ఒక పిల్లోడి మీద కథ రాసాను, ఇలా చూపిద్దాం అండ్ ఈ మూవీ గుర్తుండాలి. అండ్ టు యాడ్ దట్ ఆన్ పాయింట్, సారీ ఫర్ ది ఇంటరప్షన్. సో అండ్ లైక్ ఈ క్యారెక్టర్ విషయంలో ఏంటంటే జనరల్గా మనం సినిమాలు చూస్తున్నప్పుడు కొన్ని రిలేట్ అవుతాం, కొన్ని రిలేటింగ్తో పాటు ఏంటంటే కొన్ని ఆ క్యారెక్టర్ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. లైక్ రెస్పెక్ట్ ఈజ్ లిటరలీ ఎర్న్డ్ అనమాట. అది ఏంటంటే అడ్మిరేషన్ నాట్ జస్ట్ ఏంటంటే వాళ్ళ యాక్షన్స్ బట్టి కానీ లేకపోతే హౌ దే ఆర్ క్యారింగ్ దెమ్సెల్ఫ్ కానీ. సో కళ్యాణ్ క్యారెక్టర్కి ఏంటంటే మోర్ కైండ్ ఆఫ్ ఇట్ ఎర్న్స్ దట్ రెస్పెక్ట్. అండ్ ఆ క్యారెక్టర్ ఈ రేంజ్లో ఇంత పిక్చర్ పర్ఫెక్ట్గా రాసినందుకు కూడా హీల్ ఆల్సో గెట్ దట్ రెస్పెక్ట్ అండ్ డెఫినెట్లీ. ఎక్కడ లొకేషన్స్ అంతా ఏలూరా తెలుస్తుంది. బాగుంది, మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు లొకేషన్స్ కూడా. మీకు ఎవరు చెప్పలేదా అండి మీరు అంటే మీ వాయిస్ చాలా బేస్డ్గా ఉంది అంటే ఇప్పుడు వర్మ గారు రక్త చరిత్రకి ఆయనే వాయిస్ ఇచ్చారు అంటే అదొక ప్లస్ అయింది మూవీకి కూడా. మీరు కూడా వాయిస్ ఇవ్వచ్చు కదా మీ మూవీకి, అదే అడుగుతున్నా చెప్పొచ్చు కదా. అంత మంచి వాయిస్ ఉంది అంటే అది అలాంటిది ఉండడం చాలా రేర్, అదృష్టం కూడా. నేను ఈ సినిమాతో ఇప్పుడే సో ఈ సినిమాకి ముందు కూడా నేను ఏం చేయలేదు అంటే సినిమా. అవును, ఇది మీ ఫస్ట్ మూవీ. అంటే ఎక్కడ వర్క్ చేశారు, ఎవరి దగ్గర చేశారు? అంటే నేను వర్క్ ఎక్కువ నేను ఎంత ఐటీ ఎంప్లాయ్. నేను ఐటీ అండి, ప్యారలల్గా చేస్తాను. రియల్లీ గ్రేట్ అసలు. ఆ సినిమా చూస్తుంటే ఒక ఐటీ ఎంప్లాయ్ తీసినట్లేదు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డైరెక్టర్ తీసినట్టుంది. థ్యాంక్ యూ. హీరోయిన్ డెబ్యూ, మళ్ళీ వాళ్ళిద్దరితో మీకు ఎట్లుండింది మరి సెట్స్? వాళ్ళిద్దరు కొత్తనే కదా, మీరే చెప్పే వాళ్ళ లేకపోతే మన ఐడియాస్ ఇచ్చే వాళ్ళ మీ ఎక్స్పీరియన్స్? మ్యూచువల్ డిస్కషన్ అంతే. లైక్ అనిపించినప్పుడు చెప్పే లైక్ ఇలా చేస్తే ఎలా ఉంటుందని, ఆయనకి నచ్చిది ఎసెన్షియల్ అనుకుంటే వినేవాళ్ళు, లేకపోతే లేదండి ఇలా వర్కౌట్ అవ్వదని యూస్ టు ఎక్స్ప్లెయిన్. సో ఆ హెల్దీ డిస్కషన్ లేకపోతే వీ క్యాన్ క్రియేట్ సంథింగ్ లైక్ గ్రేట్ కానీ లేకపోతే అందరు నచ్చే విధంగా. బికాస్ ఫస్ట్ నేనేం ఫీల్ అవుతానంటే మన తప్పులు మనమే మాట్లాడకపోతే బయట ఎక్కువ మంది మాట్లాడతారు. సో ఫస్ట్ మనం పాయింట్అవుట్ చేసేసుకుందాం, లైక్ దెన్ విల్ ప్రొసీడ్ అకార్డింగ్లీ, మనకు ముందుకెళ్ళి చేద్దాం అవుతుంది. ఓకే, అంటే మీరు చెప్తుంటే బాలయ్య గుర్తొచ్చారు, నందమూరి బాలయ్య. ఏంటంటే డైరెక్టర్ వచ్చి స్టోరీ చెప్పినప్పుడు ఆయన మధ్యలో ఏమి ఇంటరప్ట్ కాకుండా ఓకే చేసేద్దాం అన్నాడు. అంటే మీరు కూడా అంటే కొత్త డైరెక్టర్, అసలు సినిమాతో సంబంధం లేదు, అంత ధైర్యం ఏంటి అసలు, ఎలా ఒప్పుకున్నారు? కదండి ఆయన అంత వెల్ రిటర్న్గా రాసినప్పుడు లైక్ నేను జనరల్గా అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను వింటున్న కథలు కానీ సో అంత సాటిస్ఫాక్టరీగా అనిపించేది కాదు. సో ఇది విన్న వెంటనే నాకు చాలా బాగా నచ్చింది. సో డెఫినెట్గా ఈ కథ చెయ్యాలి అండ్ జనాలకి అందరికీ నచ్చుతుంది
హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ఒక మంచి సినిమా అవుతుంది. సో ఈ కాన్ఫిడెన్స్ తోటి ఆటోమేటిక్గా ఇంకా బిలీఫ్ అంటే ఇప్పుడు అంత కథ రాసిన వాళ్ళు అంత పర్ఫెక్ట్గా రాసిన వాళ్ళు తీయలేరా చెప్పండి అన్నట్టుగా నాకు గట్ ఫీలింగ్ అనమాట. సో దట్ రియల్లీ గ్రేట్ నిజంగా. మీరు కూడా అసలు అంటే మళ్ళీ చెప్తున్నాము, ఆ ట్రైలర్ చూస్తే తత్వం అంటే తత్వం టైటిల్ ఫస్ట్ చూడగానే తత్వమా ఇదేంటి అంటే అసలు వినడమే చాలా బాగుంది తత్వం అనేది. అంటే మీ టైటిల్ సెలెక్షన్ బాగుంది, ట్రైలర్ కట్ బాగుంది, మీరు మళ్ళీ దాంట్లో డెబ్యూ డైరెక్టర్. అసలు అంటే మాకే కొత్తగా ఉంది ఇవన్నీ వింటుంటే. ఎన్ని రోజులు పట్టింది సినిమా షూటింగ్ కంప్లీట్ కావడానికి? 45 days. 55-58 days. మధ్యలో ఏమైనా గ్యాప్ తీసుకున్నారా లేకపోతే కంటిన్యూ ఫినిష్ చేస్తారా? లేదు, దే వాజ్ స్కెడ్యూల్ బ్రేక్ అండ్ మధ్యలో ఒక 3 schedules లో చేస్తాను. ఆల్ ద బెస్ట్. సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి, Thank ఒక డెబ్యూ డైరెక్టర్ గా మీకు మంచి నేమ్ రావాలి, మళ్ళీ ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి, ఇలాంటివి మీరు కూడా మంచి సినిమాలు తీయాలి. యాజ్ యూజువల్ గా మీరు ఇప్పటికే జనాలు అందరికీ తెలిసి మీరు ఒక క్యాచీ యాక్టర్, అంటే ఈజీగా తెలిసిపోయే ఫేస్ మీది. ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ మీకు రావాలి, ఒక మంచి పెద్ద హీరో కావాలని మా సాక్షి ఛానల్ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూసారుగా వ్యూవర్స్, మరి ఇది ఈ స్పెషల్ ఇంటర్వ్యూ తత్వ టీంతో. మళ్ళీ మరొక ఇంటర్వ్యూతో కలుద్దాం. దిస్ ఇస్ కృష్ణబాల సైనింగ్ ఆఫ్.